ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి గ్రంథ పారాయణలో మనము 255, 256 లీలలు చెప్పుకుందాం. 255 చిత్రమయ్య నీ వ్యవహారం. ఒకసారి రాజపద్మాపురంలో వెంకయ్య స్వామివారు ఒకరి ఇంట్లో గుండం వేసుకుని ఉన్నారు. ఆ సమయంలో స్వామివారు నాదం వాయిస్తూ ధ్యానంలో ఉన్నారు. ఒక గంట తర్వాత పైకి ఆకాశం వైపు చూసి, అయ్యా, అన్నీ తీగలు వస్తున్నాయి, 4 రోజుల్లో నీళ్లతో దీపాలు వెలుగుతుండాలయ్యా అన్నారు స్వామి. స్వామివారు ఆయనలో ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారు. నీళ్లతో దీపాలు వెలిగేదేంది, ఈయనకి పిచ్చి అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంది అని చూసిన వాళ్ళు నవ్వుకున్నారు. ఆ మరుసటి రోజు ఆ ప్రాంతంలో మంత్రిగారితో శంకుస్థాపన కోసం వచ్చారు. బహిరంగ సభ జరిగింది. గ్రామ ప్రజల అందరి తరపున గ్రామ పెద్దలు వెళ్ళి, మాకు చుట్టుపక్కల గ్రామాలలో కరెంటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం, తమరు వెంటనే దీని మీద దృష్టి పెట్టి కరెంటు వచ్చే ఏర్పాటు చేయవలసిందని అర్జీ ఇచ్చి వాళ్ళ ఇబ్బందులు ఆ మంత్రి గారికి చెప్పుకున్నారు. ఆయన కొత్తగా మంత్రి అయ్యారు. పేపర్ వాళ్ళంతా ఉన్నారు. ఇలాంటి చోట కరెంటు తెప్పిస్తే నాకు మంచి పేరు వస్తుందని వెంటనే ఆయన, మీ ఊరుకు 3 రోజుల్లో కరెంటు వేయిస్తాను అని వాగ్దానం చేశారు. మంత్రిగారి ఆదేశాల ప్రకారం అధికారులు ఉత్తర్వులు అందుకొని తక్షణమే పని ప్రారంభించారు. ఊరంతా కరెంటు స్తంభాలు పాతి తీగల్లాగారు. 4వ రోజు దీపాలు వెలిగాయి. స్వామివారు ఆ ఊరిలోనే గుండం వేసుకొని ఉన్నారు. ఆ రోజు స్వామివారి మాటలు విని నవ్వుకున్న వారంతా కూడా ముక్కున వేలేసుకున్నారు. స్వామివారి వాక్కు ఆ గ్రామానికి వెలుగునిచ్చిందన్నమాట. వారి దయవల్ల ఎన్నాళ్ల నుండో ఆ గ్రామంలో విద్యుత్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అప్పటి నుండి కరెంటు సౌకర్యం కలిగింది. అలా స్వామివారు అనేక గ్రామాలలో పర్యటించి ఆ గ్రామాలకు అవసరమైన అనువైన సౌకర్యాలను కల్పించారు. అది వారు చేసినట్లుగా కనిపించదు, కానీ వెనక ఉండి నడిపించే సూత్రధారి స్వామియే. స్వామివారు ఒకరోజు ఆ ఊరిలోని కలగాటూరు వజ్రం ఇంట్లోకి వెళ్ళారు. స్వామివారు వస్తారని ఆ భక్తురాలు ఊహించలేదు. అయ్యా, మీకు ఆతిథ్యం ఇచ్చేంత శక్తి నాకు లేదు స్వామి అని కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మా, నీవు ఏమీ బాధపడే పని లేదు, ఏదుంటే అదే పెట్టమ్మా అన్నారు స్వామి. స్వామివారు పశువుల కొట్టంలో అరుగు మీద కూర్చున్నారు. స్వామి కోసం ఏమైనా పెట్టాలని లోపలికి వెళ్ళింది. ఎక్కడ చూసినా ఏమీ లేవు. ఇంట్లో కారం అంటే మిరప్పొడి అదొక్కటి మాత్రమే ఉంది. ఏం చెప్పాలో అర్థం కాక స్వామివారి దగ్గరకు వెళ్ళి మౌనంగా దీనంగా నిలబడింది. అమ్మా, నువ్వు చూసిందే పెట్టు అన్నారు స్వామి. ఆ రోజు ఆమె పేదరికంలో ప్రేమతో పెట్టిన కారం పొడి స్వామివారు నైవేద్యంగా స్వీకరించారు. స్వామివారు ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆ ఇంట్లో కారం తిన్న తర్వాత వారి కుటుంబం ఆర్థిక పరిస్థితులు అన్నీ మారిపోయాయి. అంతకుముందు పశువులు సరిగ్గా పాలిచ్చేవి కావు. పంటలు చేతికి అందకుండా ఏదో ఒక విధమైన నష్టం జరుగుతుండేది. స్వామివారు వచ్చి వెళ్ళిన తర్వాత పశువులు పాలు బాగా ఇస్తున్నాయి. పంట బాగా పండి ఇంటికి చేరింది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దరిద్రం తొలగిపోయింది. మహాలక్ష్మి నడిచి వచ్చింది. ఆనందంగా జీవనం గడిపారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ కారం తిని, అంటే వాళ్లకున్న కర్మ ఎంత తీవ్రంగా, అంటే కారం ఎంత మంటగా ఉంటుందో అంత మంటను స్వామివారు స్వీకరించి అనుగ్రహం అనే పంటను వరప్రసాదంగా ఇచ్చారన్నమాట. ఎక్కడా వినలేదు కనలేదు ఇలాంటి చిత్రం. ఇది స్వామివారికే సాధ్యం కదా. రాజపద్మాపురంలోనే సోంపల్లి వీరయ్య నాయుడు అనే భక్తుడు ఉండేవాడు. అతను స్వామివారంటే భక్తి విశ్వాసాలతో ఉండేవాడు. స్వామివారు ఎక్కడ గుండం వేస్తే అక్కడికి వచ్చి ఆ గుండంలో వచ్చిన బూడిద తీసుకుని వెళ్ళి అతనికి ఉన్న 10 ఎకరాల పొలంలో కూలీలను పెట్టి వాళ్లతో పాటు తాను కూడా ఉండి ఆ బూడిదని తీసుకుని ఎరువుల మందులాగా, పురుగు మందులాగా, స్వామివారి అనుగ్రహ పాత్రమైన ప్రసాదంలాగా చల్లించేవాడు. అందరికంటే అతనికి పంట బాగా పండేది. పంట పండిన తర్వాత అందులో కొంత భాగం గొలగముడిలో సమర్పిస్తూ ఉండేవాడు. ప్రతి శనివారం వచ్చేటప్పుడు ఏదో ఒకటి తన పొలంలో పండింది తెచ్చి ఆశ్రమంలో సమర్పిస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో తన తండ్రి స్వామి విభూతిని తీసుకుని వెళ్ళి పొలంలో చల్లి స్వామివారి అనుగ్రహం పొందాడు. ఇప్పుడు అదే పద్ధతిని వాళ్ళ అబ్బాయి భాస్కర్ నాయుడు కొనసాగిస్తున్నాడు. అనేక మంది రైతులు ఆనాడు స్వామివారు సంచరించిన గ్రామాల్లో
వాళ్ల పొలాలు సస్యశ్యామలం అవడానికి స్వామివారే కారణమని కృతజ్ఞతతో ఉన్నారు. ఈనాడు వారి కుటుంబ సభ్యులు పంటలో కొంత భాగం స్వామివారికి సమర్పించి వారి కృతజ్ఞతను చాటుకుంటున్నారు. అదే ఊరిలో మస్తాన్ నాయుడు అనే స్కూల్ టీచర్ కూడా స్వామివారి దగ్గరకు తరచుగా వస్తూ పోతూ ఉండేవాడు. అతని కొడుకు శివప్రసాద్కు చదువైపోయింది. చాలా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. పరీక్షలు పాస్ అవుతున్నాడు. ఇంటర్వ్యూకి పోయి వస్తున్నాడు. కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఆ పిల్లవాడిని తీసుకుని ఒకరోజు అతను స్వామివారి దగ్గరకు వచ్చాడు. స్వామి, వీడికి ఏ ఉద్యోగం రావడం లేదు, ఏం చేయాలి స్వామి అని దీనంగా అడిగాడు. అతని వైపు చూసి స్వామి, అయ్యా అటు చూడు, ఆ గూడ్స్ రైలు పోతుండలే, అది మనదే కదయ్యా అన్నారు. అక్కడున్న వారంతా నవ్వారు. ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న కూడా నవ్వారు. ఉద్యోగం లేదని అడిగితే గూడ్స్ రైలు చూపించి అది మనదంటారేంటి, ఈయన పిచ్చి పాడుగాను అని నవ్వుకుని వెళ్ళిపోయారు. 15 రోజుల తర్వాత అతనికి రైల్వేలో ఉద్యోగం వచ్చినట్లుగా ఆర్డర్ కాగితం పోస్టులో ఇంటికొచ్చింది. ఉద్యోగంలో చేరిన తర్వాత అతనికి గూడ్స్ రైళ్లన్నీ కంట్రోల్ చేసే అధికారిగా విధులు నిర్వహించాలి అని చెప్పారు. అప్పుడు అర్థమైంది, స్వామివారు ఆ రోజు గూడ్స్ రైలు చూపించి ఆ గూడ్స్ మనదే కదయ్యా అనే అన్న మాటలకి అర్థం. ఉద్యోగంలో చేరి స్వామివారి దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకున్నాడు. ధన్యవాదాలతో శివప్రసాద్. ఇలా స్వామివారి లీలలు చూడడానికి వినడానికి చిత్రంగా ఉంటాయి. ఆ జగన్నాథుడు అంతటా ఉండి ఆడుతున్న ఆటలో భాగమే ఈ లీలా వినోదం. అందుకే ఓం నారాయణ ఆదినారాయణ అని నామస్మరణం చేస్తూ మనం కూడా సాగిద్దాం మన ప్రయాణం. 256 శేష సాయి. వెంకయ్య స్వామివారి దగ్గర సేవకులలో 5 సంవత్సరాల పాటు ఎంతో అంకిత భావంతో సేవ చేసుకున్న భక్తుడు ఆత్మకరు వెంకయ్య. ఇతను ఇందుకరుపేట నివాసి. తనకు చర్మవ్యాధి వచ్చినప్పుడు స్వామివారి దగ్గరకు వచ్చాడు. శరీరం మీద మచ్చలు వచ్చి ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు. స్వామివారి దగ్గర అతని వ్యాధి నెల రోజులలో పూర్తిగా తగ్గిపోయింది. అందువల్ల తరచుగా వచ్చి వెళ్తూ ఉండేవాడు. స్వామివారు ఇందుకూరుపేట వెళ్ళినప్పుడు వీళ్ళ ఆతిథ్యం స్వీకరించేవారు. స్వామివారు సముద్రంలో స్నానానికి వెళ్ళేటప్పుడు వెంకయ్యని తీసుకుని వెళ్ళేవారు. స్వామివారు నీటిపై కూర్చుని ధ్యానం చేసుకునేవారు. ఒకరోజు వెంకయ్యని ఇక్కడే ఉండమని చెప్పి స్వామివారు సముద్రంలో నడుచుకుంటూ చాలా లోపలికి వెళ్ళారు. ఆ సమయంలో వెంకయ్యకు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. అప్పుడు స్వామి నీటిపై ఒక పక్కకి తిరిగి పడుకుని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళారు. అప్పుడే సూర్యోదయం అవుతోంది. ఆ అరుణకిరణ కాంతిలో స్వామివారు అలా పడుకోవడం అతనికి శేషసాయి వలె కనిపించారు. వెంకయ్య కళ్ళు 2 పెద్దవి చేసుకొని చూశాడు. అతని ఆనందానికి అవధుల్లేవు. చుట్టూ ఆకాశం, మధ్యలో నీరు, ప్రశాంత వాతావరణం. సూర్యభగవానుడు స్వామివారిని తన లేత కిరణాలతో అభిషేకం చేస్తున్నాడు. ఆ సముద్రంలో ఆదిశేషుని పైన పవళించిన శ్రీమన్నారాయణమూర్తి వలె దివ్య దర్శనమిచ్చారు స్వామి. తనకు లభించిన అదృష్టానికి అతను పొంగిపోయాడు. ఆనాటి నుండి స్వామివారిని మరింత భక్తి శ్రద్ధలతో నారాయణమూర్తిగా భావించి సేవించాడతను. ఇతను పెద్ద కూతురికి 11వ నెలలో తలలో నీరు పట్టింది. ఏ వైద్యం చేసినా తగ్గలేదు. తర్వాత ఒకరోజు స్వామివారి దగ్గరకు వచ్చి ఆ పాప గురించి అడిగాడు. అయ్యా, ఆమె కోటీశ్వరుల ఇంట్లో పుట్టబోతుందయ్యా అన్నారు స్వామి. స్వామివారి మాట ప్రకారం ఆ పాప చనిపోయింది. ఆ పాప గురించి విచారించవద్దు. నీకు ఇంకా 2 ఆడ సంతానం, 3 మగ సంతానం ఉన్నారు అని చెప్పారు స్వామి. ఆ తర్వాత స్వామివారు చెప్పినట్లుగా అతడు 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలకు తండ్రి అయ్యాడు. ఒకసారి స్వామివారు వచ్చినప్పుడు వెంకయ్య తను ఇంటి కోసం చూసుకున్న స్థలాన్ని చూపించాడు. స్వామివారు వెంటనే ఆ స్థలంలో ఉన్న దోషాన్ని అక్కడ గుండం వేసి తీసేశారు. స్వయంగా ఇంటికి గుర్తులు పెట్టారు. ఇంటి నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోయింది. స్వామివారితో అతనికి మరింత అనుబంధం ఏర్పడింది. ఇంకా అప్పటి నుండి స్వామివారే తనకి అన్నీ అని చెప్పి స్వామివారి దగ్గరే ఉండిపోయాడు. అప్పుడు స్వామివారు గొలగముడిలో ఉంటున్నారు. గుండానికి కావలసిన కట్టెలు తెచ్చే పనిలో వెంకయ్య పాల్గొనేవాడు. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు, అయ్యా, ఈరోజు వెంకయ్య అడవికి పోవద్దు, ఇంటికి వెళ్ళాలి అని చీటీ వ్రాయించారు స్వామి. స్వామివారు ఇంటికి వెళ్ళమని చెప్పారని అతను వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. అతని భార్య కామమ్మ దిగులుతో మంచం పట్టి ఉంది. స్వామివారి పంపించారని చెప్పేసరికి ఆమె సంతోషించింది.
అప్పటి నుంచి ఇంటి దగ్గర ఉంటూ తరచుగా గొలగముడి వచ్చి వెళ్తుండేవాడు. ఒకసారి స్వామి వీళ్ళ ఇంట్లో గుండం వేసుకొని ఉన్నారు. కూతురుని మేనమామకి ఇవ్వాలనుకుంటున్నాం, వాళ్లకు మీరే వివాహం జరిపించాలి అని ఇంట్లో వాళ్ళు అడిగారు. అయ్యా, ఆయనకిస్తే 5వ తనం తక్కువ కదయ్యా అన్నారు స్వామి. లేదు స్వామి, మీరే ఎలాగైనా వారిని అనుగ్రహించాలి అని భార్యాభర్తలిద్దరూ స్వామిని వేడుకున్నారు. అప్పుడు పై వాళ్ళకి అర్జీ పెడదాం అని ఆమోదించారు స్వామి. వారి వివాహం జరిగింది. స్వామివారి ఆశీర్వాదంతో ఆ దంపతులు సుఖ సంతోషాలతో జీవించారు. తర్వాత ఒకరోజు వెంకయ్య చిన్న కొడుకు శేషగిరి స్వామివారి గొలగముడిలో ఉన్నప్పుడు వారిని దర్శించుకోవాలని వెళ్ళాడు. తరచుగా వీళ్ళ కుటుంబం అందరూ స్వామి వద్దకు వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడుండే సేవకులందరితో కూడా వాళ్ళకి మంచి పరిచయాలున్నాయి. స్వామివారు ఆ రోజు సేవకులతో శేషగిరిని చూపించి తమాషాగా ఇతనికి ఎన్నేళ్ళు అని అడిగారు. చిన్నప్పటి నుండి వాళ్ళ కుటుంబం పరిచయం కనుక 24 ఏళ్ళు అని చెప్పారు వారు. స్వామివారు లేదయ్యా, ఆయనకి 15 ఏళ్లే కదయ్యా అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట చెప్పారు. అందరూ నవ్వుకున్నారు. అతను వెళ్ళిపోయాడు. తరువాత కొన్ని రోజులకు రైలు ప్రమాదంలో అతని ఒక కాలికి ఉన్న 5 వేళ్లు కోల్పోయాడు. అలా స్వామివారు చెప్పిన 15 బ్రేళ్ల మాట నిజమైంది. స్వామివారు అతని వయస్సు గురించి మాట్లాడలేదు, అతని శరీరంలో ఉండే వ్రేళ్ల గురించి చెప్పారు. ఒక మనిషి స్వామివారి ముందుకు వస్తే అతనికి ఏం జరగబోతోంది అనేది స్వామివారికి సంపూర్ణంగా తెలుసు. ఇలాంటి లీలలు స్వామివారి జీవితంలో అసంఖ్యాకం. స్వామివారిని నమ్మి సేవిస్తే ఆ కుటుంబంలో మిగిలిన అందరికీ కూడా వారి అనుగ్రహం, రక్షణ కవచం వలె కాపాడుతుంది అని చెప్పే ఈ లీల స్వామివారి కరుణకు సజీవ తార్కాణం. విశ్వమంతా వ్యాపించి ఉన్న మహావిష్ణువు అంశావతారం భగవాన్ వెంకయ్య స్వామి అని చాటి చెప్పే ఈ దివ్యలీలలు ప్రతినిత్యం పారాయణం చేయడం నిజంగా మన భాగ్యం. వారి పాదాలను ఆశ్రయిస్తే వారే మన రక్షకులై నడిపిస్తారన్న మాట యథార్థం. మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.